అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పాముతో స్నేహం. అనగనగనగా ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా దయగలవాడు, జంతువులను చాలా ప్రేమించేవాడు. అతని దగ్గర ఒక గేదె ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆ గేదెని పచ్చిక మైదానంలోకి తీసుకెళ్ళి మేత తినిపించేవాడు. అలాగే పక్కనున్న పొదల్లో అతని ఇంటి దగ్గర ఒక పాము ఉండేది. అది పాత బావి దగ్గర ఉండేది. రైతు ప్రతి సాయంత్రం గేదె పాలను పితికిన తర్వాత ఒక చిన్న పాత్రలో కొంచెం పాలు తీసుకుని ఆ పాముకి పెట్టేవాడు. ఇది కూడా దేవుని సృష్టే కదా, ఇందులో దీనికి కూడా భాగం ఉండాలి అని ఆలోచించేవాడు. అలా రోజులు గడిచాయి. పాము, గేదె, రైతు అలా ముగ్గురు మధ్య ఒక అనుకోని స్నేహం ఏర్పడింది. కేవలం మాటల్లోనే కాదు, అది మనసులోని ఒక బంధం. ఒకరోజు రైతు పనిలో పడిపోయి సాయంకాలం వరకు పొలంలోనే ఎక్కువసేపు ఉండిపోయాడు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి గేదెకి మేత పెట్టి పాలు తీసుకుని పాముకు పాలు పెట్టడం మర్చిపోయి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. పాము ఆ పాత్ర ఖాళీగా ఉందని చూసి కోపంతో, ఇంతకాలం నా కోసం పాలు పోస్తున్నాడు, ఇవాళ మర్చిపోయాడు అంటే నన్ను లెక్క చేయడం లేదనా, లేకపోతే నా స్నేహానికి విలువ లేదనా అని ఆలోచించడం ప్రారంభించింది. రాత్రిపూట రైతు నిద్రపోతుండగా పాము వచ్చి అతని కాలు మీద కరిచింది. రైతు నొప్పితో అరుస్తూ లేచాడు. గ్రామస్తులంతా పరిగెట్టుకుంటూ వచ్చారు. పక్క ఊరి నుంచి వైద్యుడిని పిలిచారు. చాలా కష్టపడి అతన్ని రక్షించారు. కొన్ని రోజుల తర్వాత రైతు ఆరోగ్యం బాగైంది. కానీ అతని మనసులో ఒక గాయం అలాగే మిగిలిపోయింది. నా స్నేహితుడైన పాము ఇలా చేసిందే అని. ఒక నెల తర్వాత రైతు మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. పాము అక్కడే ఉంది. రైతు నెమ్మదిగా పాముతో ఇలా అన్నాడు, ఓ పాము, మన మధ్య నా పాత స్నేహం తిరిగి మొదలు పెడదామా? మనం మళ్ళీ మిత్రులవుదామా? నీకోసం ఈ పాలు ఇక్కడ వదిలిపెడతాను అన్నాడు. పాము చిరునవ్వుతో, రైతు, నువ్వు మంచి మనసున్నవాడివి, కానీ గుర్తుపెట్టుకో, స్నేహం అంటే కేవలం క్షమించడం మాత్రమే కాదు, అది నమ్మకంపై నిలుస్తుంది. నేను నిన్ను కాటు వేసిన విషయం నీకింకా గుర్తుంది కదా, అలాగే నువ్వు పాలు పెట్టడం మర్చిపోయావనే విషయం నాకు గుర్తుంది. మనిద్దరం ఒకరినొకరు క్షమించవచ్చు, కానీ మళ్ళీ ఆ విశ్వాసం తిరిగి రావడం కష్టం అని చెప్పి పాము నెమ్మదిగా తన పుట్టలోకి వెళ్ళిపోయింది. రైతు అక్కడే నిలబడి ఆలోచించాడు. నిజమే, క్షమించడం సులభం, కానీ మళ్ళీ నమ్మకం పొందడం మాత్రం చాలా కష్టం. ఆ రోజు నుంచి రైతు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. జంతువులు కానీ మనుషులు కానీ తప్పులు జరిగినప్పుడు క్షమించేవాడు, కానీ వీలైనంత వరకు పాత గాయాలను గుర్తు చేసుకునేవాడు కాదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, తప్పులు జరిగినప్పుడు క్షమించడం సులభం, కానీ నమ్మకం పొందాలి అంటే సమయం, సహనం, అలాగే దానికి తగిన మనసు కావాలి.